డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో డిఎస్సిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో విడుదల చేసే బాధ్యత తీసుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మంగళవారం శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదని విమర్శించిన మంత్రి టీడీపీ హయాంలో మాత్రం 1.82 లక్షల పోస్టులు భర్తీ చేసినట్లు తెలియజేశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యంపై వైసీపీ సభ్యులు ఆరోపణలు చేయడానికి ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ పథకానికి 9,407 కోట్ల బడ్జెట్ కేటాయించామని, మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తారు. అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి. అధ్యక్ష డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో మద్యంలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం నాణ్యతను పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు, మద్యం సంబంధిత నేరాలు, లివర్, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు భారీగా పెరిగాయని మంత్రి వివరించారు. మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతుందని, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలన్నింటినీ త్వరలో బయటపెడతామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అసెంబ్లీలో మద్యం విధానంపై చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. 2019-24 మధ్య కాలంలో మద్యం సరఫరా ఒప్పందాలను కొందరు వ్యాపారవేత్తలకు అనుకూలంగా కట్టబెట్టారని, కొత్తగా ఏర్పాటైన 7 సంఖ్యలో కంపెనీలకు 63% ఆర్డర్లు అప్పగించారని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి మద్యం కేసుకు సగటున ₹200 వరకు అదనంగా వసూలు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని మంత్రి ఆరోపించారు. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తొక్కిపెట్టేందుకు పాలకులు కుట్ర పన్నారని, తమ అనుకూల వ్యక్తులకు లబ్ధి కలిగించేందుకు స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించారని వెల్లడించారు. దీంతో ప్రజలు న్యాయమైన మద్యం నుంచి వంచితులయ్యారని ఆయన అన్నారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన నాసిరక మద్యం వినియోగానికి బలైన ఉదాహరణగా జంగారెడ్డిగూడెం ఘటనను మంత్రి ప్రస్తావించారు. కల్తీ మద్యం సేవించడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నాణ్యతను పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు, మద్యం సంబంధిత నేరాలు, లివర్, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు భారీగా పెరిగాయని మంత్రి వివరించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రంలో 2018లో 343 మందికి చికిత్స అందించగా 2023 నాటికి ఈ సంఖ్య 4,913కి చేరిందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలియజేశారు. అంతేగాక తొలిసారిగా కల్లు గీత కార్మికులకు 350 షాపులు కేటాయించినట్లు, వీరి అభివృద్ధికి 103 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచేందుకు 150కి పైగా బ్రాండ్లు తీసుకువచ్చామని, కల్తీ మద్యం వైపు ప్రజలు మళ్లకుండా ₹99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తెచ్చామని తెలియజేశారు. మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతోందని, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలన్నింటినీ త్వరలో బయటపెడతామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అవినీతి కేసులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్ వద్ద సంబంధిత డాక్యుమెంట్లు తగలబెట్టారని ఆరోపించారు.
ప్రజల జేబులను కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని, మద్యం సరఫరా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పూర్తి పారదర్శకత తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష 2014-19లో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం 4,186 కోట్లే అధ్యక్ష. కానీ 2019-24 వచ్చేటప్పటికి 42,762 కోట్లు వాళ్ళది పెరిగినాయి. అంటే మన ఆదాయం మొత్తం కూడా ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల కానీ అక్కడ పెరిగినాయి. ఇక్కడైతే శాంతం పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే బీర్ కంపెనీ అక్కడ అన్ని బ్రాండ్స్ ఉండే అధ్యక్ష, ఇక్కడ కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ని వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్స్ పెట్టడం వల్ల వీళ్ళు వేరే దానికి ఏదైతే రేట్లు పెంచడం వల్ల అది కూడా తాగలేక ఇల్సిట్ లిక్కర్కి వెళ్ళిపోవడం ఇలా జరగడం వల్ల ప్రభుత్వం ఆదాయం పోయింది, ప్రజల ఆరోగ్యం కూడా పోయింది అధ్యక్ష. దానివల్ల మరి మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు 42 మంది చనిపోయారు అధ్యక్ష. ఏదైతే ఈ మద్యం కొనుక్కోలేక పక్కన ఉన్నటువంటి ఇల్సిట్ లిక్కర్ తీసుకుని 42 మంది చనిపోవడం జరిగింది. ఇలా చాలా చోట్ల జరిగింది అధ్యక్ష. ఇంకా బయటకు రాలేదు. చాలామంది ఆరోగ్యాలు పోయినాయి. చాలామంది దీంట్లో నాణ్యత కూడా మనం గాలికి వదిలేశారు అధ్యక్ష. గాలికి వదిలేసి కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంతో చూసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు మరి ఆత్మహత్యలు దాదాపు 2019-22తో పోలిస్తే 100% పెరిగింది అధ్యక్ష. ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున కొత్త కార్డుల జారీ, కార్డుల విభజన వంటి సేవలు నిలిపివేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మార్చి 31 నాటికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త బియ్యం కార్డుల జారీకి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా కొత్త కార్డుల జారీతో పాటు కార్డుల విభజనపై ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్చి 31 నాటికి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తామన్న ఆయన ఆ తర్వాతనే కొత్త కార్డులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 4 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు రేషన్ అందుతున్నట్లు తెలియజేశారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులకు అవసరమైన నిధుల్లో 61% మాత్రమే భరిస్తోందని ఆయన వెల్లడించారు. రేషన్ కార్డుతో ప్రజలు అన్ని రకాల సేవలను పొందుతున్నందున దానిని రైస్ కార్డుగా మార్చే ప్రతిపాదన ఉందని తెలియజేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హత నిబంధనలు అమల్లో ఉన్నాయని, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం, బియ్యం కార్డుల మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధిదారులు గుర్తించడానికి 2/12/2019 తేదీ గల GOMS నంబర్ 12 ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడమైంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం, బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ MS-12ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో 1,45,057 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు 62,737 ఓట్లు సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లు పోలయ్యాయి. అందులో 2,679 ఓట్లు చెల్లనివే ఉన్నాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో 1,45,057 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు 62,737 ఓట్లు సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,000
679 ఓట్లు చెల్లనివే ఉన్నాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతి కావడంతో పాటు బరిలో 25 మంది ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో కొనసాగారు. ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. మిగిలిన వారు నామమాత్రంగానే ఓట్లు సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో పాటు పలువురు నేతలు వచ్చి ఆలపాటి రాజాకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఇంతటి భారీ విజయం రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యర్థులు వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేసిన పట్టభద్రులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విశ్వసించారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారీ ఆధిక్యంతో విజయం సాధించడం పట్ల ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేదని, ప్రభుత్వంపై విమర్శలు చేశారని, ఇంకా అనేక విషయాల్లో అసత్యాలు ప్రచారం చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారు తమపై అసత్య ఆరోపణలు చేశారన్న ఆలపాటి ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు వ్యవహరించారని విమర్శించారు. పీడీఎఫ్ అభ్యర్థి కూడా ఇతర పార్టీల మాదిరిగా తయారైతే వారికి గౌరవం ఏముందని ప్రశ్నించారు. తనకు వచ్చిన మెజారిటీ కంటే ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకుండా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ప్రగతికి, అభివృద్ధికి ఓటు వేయండని చెప్పామని, ఆ మేరకు విద్యావంతులు ఓట్లు వేశారని వివరించారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తన గెలుపు కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ, ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా లోకేష్ గారికి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో పెద్ద సంఖ్యలతో భ్రమలు కల్పిస్తున్నారే తప్ప పలు అంశాలపై స్పష్టత లేదన్నారు. బడ్జెట్లో 80,000 కోట్లు ద్రవ్యలోటుతో పూడ్చడానికి భారాలు వేస్తారా, ఆస్తులు అమ్ముతారా, మళ్లీ అప్పులు చేస్తారా అని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 21,966 కోట్లు చూపించారని, ఇప్పుడు దీనిని అమాంతం 32,384 కోట్లకు పెంచారని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,04,382 కోట్లు అప్పులు చేస్తామని చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇతర ఏ పథకాలైనా ఎంతమంది లబ్ధిదారులు అనే విషయాన్ని బడ్జెట్లో స్పష్టం చేయటం లేదన్నారు. ఉచిత విద్యను అందిస్తున్నాము, రాజ్యాంగ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 40 నుంచి 45% విద్యార్థులు ప్రైవేటు బడుల్లో సొంత ఖర్చులు పెట్టుకుని చదివించుకుంటున్నప్పుడు మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యని ఎంతమందికి అందిస్తున్నారో ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఆ రకంగా సకానికి మాత్రమే బాధ్యత వహిస్తూ ఈ గొప్పలు చెప్తున్నారు మీరు. ఆ రకంగా విద్యకు కేటాయింపులు కొటారీ చెప్పినట్టు 30 కేటాయిస్తారా? మరి కనీసం పోనీ 20-25% కేటాయిస్తారా? మరి ఇప్పుడు ఆంధ్ర మోడల్ విద్యా విధానం అనుకునే దాంట్లో మరి ఢిల్లీని చూసి దాన్ని భిన్నంగా మేము చేస్తామనేటువంటి పద్ధతిలో మరి ఈ కేటాయింపులు ఎట సరిపోతాయని చెప్పి 30,000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు పెట్టారు. ఆర్థిక బకాయిలు కూడా చెల్లిస్తానని చెప్పడం జరిగింది. కానీ 9 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ బడ్జెట్లో పిఆర్సీకి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి ప్రస్తావన తేలేదు. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క 11వ పిఆర్సీ 2023 జూన్ 30తో పూర్తయిపోతూ ఉంది. 12వ పిఆర్సీ 2023 జూలైతో అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వమే అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు వరకు ఆ పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి పిఆర్సీ అమలు చేసే లోపు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని చెప్పి
అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలోనే దాదాపు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి అది పిఎఫ్ల రూపంలో కావచ్చు, సరెండర్ లీవ్ల రూపంలో వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఏడీసీపీ ఏవీఎల్ ప్రసన్న కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై నూతన మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి కౌన్సిలింగ్ చేసి వారితో హెల్మెట్ కొనుగోలు చేయించి హెల్మెట్ ధరింపజేసి పంపిస్తున్నామని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు విజయవాడ 5 ట్రాఫిక్ పోలీసులు బెన్ సర్కిల్ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సిఐ రవికుమార్ నేతృత్వంలో ఎస్ఐలు మురళి, లోవరాజు సిబ్బందితో కలిసి డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే నష్టం, ప్రమాదాల్లో ద్విచక్ర వాహన చోదకులు ఏ విధంగా గాయాల పాలు అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నది అనే విషయాన్ని వివరిస్తున్నారు. నూతన మోటార్ వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాలు, తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని వారు హెల్మెట్ కొనుగోలు చేసుకుని వచ్చి హెల్మెట్ ధరించిన తరువాతే వాహన చోదకులు పంపిస్తున్నారు. అద్దాలకు నల్ల ఫిల్మ్లు అంటించిన కార్లను ఆపి అద్దాలకు ఉన్న నల్ల ఫిల్మ్లను తొలగించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ను ట్రాఫిక్ ఏడీసీపీ ఏవీఎల్ ప్రసన్న కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు హెల్మెట్ లేని వారికి చలనాలు విధించకుండా అవగాహన కల్పిస్తున్నామని, హెల్మెట్ కొనిపించి పంపిస్తున్నామని అన్నారు. కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్లు వేయకూడదన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని నిబంధనలో ఉందని, అయితే ముందు వాహనం నడిపేవారు పెట్టుకుంటే వెనక వారిని అడగవచ్చని చెప్పారు. నూతన చట్టం వచ్చిన తర్వాత అవగాహన కార్యక్రమాలు పెట్టినప్పటి నుంచి 10% మంది వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరిస్తున్నారని, అది వారికే మంచిదని తెలియజేశారు. నిరంతర డ్రైవ్లు, అవగాహన కార్యక్రమాల ద్వారా 80% మంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరిస్తున్నారని, మిగిలిన 30% మంది కూడా ధరించేలా వారికి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. చలాన్ వేయకోకుండా అందరికి కూడా అవేర్నెస్ క్యాంప్ కింద హెల్మెట్ లేని వాళ్ళని అందరినీ కూడా ఆపి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళతోనే వాళ్ళకి హెల్మెట్ కొనిపించి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా 70-30, 50-50 అని ఉంటుంది. బ్లాక్ ఫిల్మ్కి సంబంధించి మీరు చూసారు, ఈ కారు కూడా ఫ్రంట్ కూడా ఆఖరికి బ్లాక్ ఫిల్మ్ వేసేయడం జరిగింది. లోపల ఎవరున్నారు, ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అదేవిధంగా ఏమైనా వైలేషన్స్ జరిగిన ఐడెంటిఫై చేయడానికి కూడా డ్రైవర్ని కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అందుకని అవి కూడా ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటే విధిగా, అసలు మనకు ముందు వాళ్ళు పెట్టుకుంటే మనం వెనక వాళ్ళని కూడా అడగచ్చు. చాలామందిని చూసినట్టయితే ఈ అవేర్నెస్ స్టార్ట్ చేసినాక ఒక 10% వరకు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అది వారికే మంచిది. ఈ మధ్య మీరు ప్రమాదాలు చూసినట్టయితే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళు ఎంతమంది చనిపోయారో, పిలియన్ రైడర్స్ అంతమంది చనిపోయారు. కాబట్టి శిరస్త్రాణం యొక్క ఉపయోగం ఏంటి, అది లేకపోతే ప్రమాదాలు ఏ రకంగా జరుగుతుంది, ప్రాణహాని ఎలాగ ఉంటుంది అన్నది అది మనకి అందరికీ తెలుస్తుంది. మీ ఎగ్జాంపుల్గా కూడా యమధర్మరాజుని పెట్టి మేము ఒక తల పోతే రెండో తల రాదని చెప్పి ఆ రకంగా ఎన్నో రకాలుగా ఒక నెలల తరబడి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఒక 80% మంది ధరిస్తున్నారు, ఇంకా 20% మంది మారాల్సి ఉంది. వాళ్ళందరం కూడా మార్పు చేసి వాళ్ళకి హెల్మెట్ ధరించే ఆవశ్యకత ఏంటో తెలియజేసి వాళ్ళందరూ కూడా ధరించే విధంగా, వాళ్ళకి ప్రాణ రక్షణ కలిగించుకునే విధంగా చేయమని చెప్పి సిపి రాజశేఖర బాబు గారు ఆ మార్గంలోనే మేము ముందుకెళ్తాం. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి వీరంకి డాంగే కుమార్ అని ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్న ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు 3 సార్లు కార్పొరేటర్గా గెలుపొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తన చివరి శ్వాస వరకు పాటుపడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ 10వ వర్ధంతి కార్యక్రమం పటమట ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్లోని కౌండిన్యా నగర్లో జరిగింది. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, టీడీపీ నాయకులు బొప్పన బావకుమార్, కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరంకి డాంగే కుమార్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానికులకు మిఠాయిలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు 3 సార్లు కార్పొరేటర్గా గెలుపొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సంక్షేమం కోసం తన చివరి శ్వాస వరకు పాటుపడ్డారని అన్నారు. ఆయన భౌతికంగా దూరమై మనకు 10 సంవత్సరాలైనా ఆయన చేసిన మంచిని ప్రజలు ఇంకా స్మరించుకుంటున్నారని తెలియజేశారు. వీరంకి డాంగే కుమార్ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ నాయకులు బొప్పన భావకుమార్ మాట్లాడుతూ, పటమట ప్రాంతంలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయిన వ్యక్తి వీరంకి డాంగే కుమార్ అని అన్నారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ప్రజల గుండెలో నిలిచిపోయాయని తెలియజేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలక నేతగా, కార్పొరేటర్గా ఆయన చేసిన సేవలు ప్రజల్లో నిలిచిపోయాయని తెలియజేశారు. పేద ప్రజల పట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. మరి విజయవాడలో 2 సార్లు కార్పొరేటర్గా గెలుపొంది, తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలుపొంది, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడటమే కాకుండా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం తన ఆఖరి రోజు వరకు కూడా సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు నిజంగా ఆయన 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారంటే ఆయన చేసినటువంటి మంచి, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో ఈరోజు ఇక్కడ అర్థం పడతా ఉంది. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటాం మా అందరికి కూడా తెలుగుదేశం పార్టీకి మాకు గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, వారి పవిత్రాత్మక శాంతి కలగాని వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా వారి శ్రీమతికి కూడా ఒక పర్యాయం కార్పొరేటర్గా చేసి ఈ ప్రాంతంలో మరి సేవలు చేశారు. మరి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అందరూ మళ్ళీ స్మరించుకుంటూ అందరూ అతనితో గాంధీ కానీ, ముమ్మనేని ప్రసాద్ గారు కానీ, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఈ చనవంతని సెంటర్లో ఉన్న మిత్రులు కానీ, పడమట సెంటర్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా 10 ఏళ్ళైనా అతను మర్చిపోలేని విధంగా ఆ రోజు ఆయన సేవలు చేశాడు కాబట్టి ఈరోజు గుర్తుంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఆ గుర్తింపుకు తగ్గట్టుగా అతని ఆశయాలకు అనుగుణంగా మేము కూడా తెలుగుదేశం పార్టీలో ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ 10 ఏళ్ళైనా కానీ వాళ్ళ కుటుంబం ఒక స్థితిగతులు కానీ మిగతా విషయాల్లో కానీ ప్రతి విషయంలోనూ వాళ్ళకి అండదండలుగా పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మేము ఉన్నంత వరకు కూడా, పార్టీ ఉన్నంత కూడా ఏం భయపడలేదని వీళ్ళు ధైర్యం ఇచ్చి ఆయన మరి కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరిగింది. కనుక అలాంటి విషయాల్లో కూడా చంద్రబాబు గారు కానీ, మరి ఇంకైనా తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఉన్నటువంటి బావకుమార్ కానీ, ప్రసాద్ కానీ, తమ్ముడు వీరంకి గురుమూర్తి కానీ అందరం కూడా వాళ్ళ కుటుంబానికి మేము ఎల్లవేళ్ళ అండగా ఉండి మాతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తామని చెప్పి, రాజకీయాల్లో మరి ఏదైతే ఉండయో రాజకీయాల్లో మరి తమ్ముడు ఎలా నడిచాడో అతనితో పాటు ఇప్పుడు ఉన్నా లేకపోయినా అతని కుటుంబాన్ని మేము ఎప్పుడు వెళ్ళ వెంట పెట్టుకుని నడుస్తామని మరొకసారి చెబుతూ సెలవు. డాంగే కుమార్ గారి 10వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చనిపోయి ఈరోజు వరకు 10 సంవత్సరాలు అయినప్పటికి కూడా మరి అతను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మిగతా సమయాల్లో కానివ్వండి, పేద ప్రజలకు చేసినటువంటి సేవలు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డాంగే కుమార్ యొక్క అతను వాళ్ళకు కూడా ప్రజల్లో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నాడంటే పేద ప్రజల పట్ల అతనికి ఉన్నటువంటి శ్రద్ధ అని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. మరి ప్రతి సంవత్సరం కూడా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా డాంగే కుమార్ యొక్క సేవలు పార్టీకి, వారి కుటుంబానికి ఏ సహాయం కావాలన్నా కూడా పార్టీ తరఫున మేమందరం కూడా ఉండి అందరం సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కఠోర దీక్షతో ముందుకు సాగాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు అనుచితమైన వ్యాఖ్యలు చేసినా పోలీసులు కేసు నమోదు చేయటం లేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో గుంటూరు జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ నెల 12వ తేదీన సూపర్ 6 పథకంలో భాగంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకి భారీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ఈ కూటమి పరిపాలనలో ప్రభుత్వ అరాచకాలను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలని నా కోరిక. దానికి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ బాధ్యతలను బాధ్యతగా స్వీకరించండి. కేవలం ఏదో కార్డు కోసమో ఏదో పదవి కోసం అని పేపర్లో కాకుండా బాధ్యతగా మీరు జిల్లా మొత్తాన్ని తిరిగి ఒక పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చేయవలసిన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ నేను సవినయంగా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అవుట్లెట్లు ఇవ్వలేదని, అన్ని వైసీపీ వారికి ఇచ్చారని, పార్టీ కార్యక్రమాలలో ఆందోళనలో ఎక్కడా పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ నాయకుడినని, కార్యకర్తను అని చెప్పుకునే చలసాని ఆంజనేయులు ఇప్పటి వరకు 100 విజయ డైరీ అవుట్లెట్లలో 94 అవుట్లెట్లు వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చారన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామాంజనేయులు అనే వ్యక్తికి పశ్చిమ గోదావరి జిల్లా కాంట్రాక్టు మొత్తం కట్టబెట్టారని చెప్పారు. వల్లభనేని వంశీ అనుచరుడైన శేషుకు నిడమానూరు వద్ద అవుట్లెట్ కేటాయించారని అన్నారు. జగ్గయ్యపేటలో ఒకప్పటి వైసీపీ నేత అల్లుడికి పాల చిల్లింగ్ కేంద్రాన్ని ఎంతకు కేటాయించారో చెప్పాలన్నారు. వీరవల్లిలో కట్టిన ప్లాంట్లో స్థలం కొనుగోలు నుంచి నిర్మాణం వరకు అనేక అక్రమాలకు పాల్పడిన ఘనాపాటి అని ఆరోపించారు. 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అవుట్లెట్లు ఇవ్వలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. విజయ డైరీలో అవినీతి ఎలా చేయాలి అనేది ఓనమాలు చేసుకొని ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి చేసిన ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంజనేయులు గారు మాట్లాడితే నేను తెలుగుదేశం పార్టీ నేతని, నాయకుడిని, కార్మికుడిని, కార్యకర్తని, అది ఇదని చెప్తూ ఉంటారు. ఇన్నాళ్లుగా 100 అవుట్లెట్లు ఇస్తే, విజయ డైరీ అవుట్లెట్లు 100 అవుట్లెట్లు ఇస్తే 94 అవుట్లెట్లు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. మరి మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం సత్యవర్ధన్ కేసు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టిన కేసు. ఇందులో ముద్దాయిగా ఉన్న బొమ్మలూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి వెస్ట్ గోదావరి జిల్లా విజయ డైరీ కాంట్రాక్ట్ మొత్తం కట్టబెట్టిన స్థితి ఉంది. అట్లాగే వల్లభనేని వంశీమోహన్ అనుచరులైన శేషుకి నిడమానూరు దగ్గర అవుట్లెట్ కేటాయించారు. అసలు మండవ జానకి రామయ్య గారు విజయ డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు 32% బోనస్ ఇచ్చేవాళ్ళు. అలాంటి బోనస్ని 10% తీసుకొచ్చిన ఘనాపాటి ఈయన. మాట్లాడితే పార్టీ గీర్తి అంటున్నారు. జగ్గయ్యపేటలో ఒకప్పుడు వైసీపీ నేత, ఇప్పుడు జనసేన నేత అతని అల్లుడికి అక్కడ పాలు చిల్లింగ్ కేంద్రాన్ని ఎంత గట్టబెట్టారో చెప్పాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.